ఒక చిన్న పొరపాటు వల్ల $100 బిలియన్ పైగా నష్టం వచ్చింది. 3,000 మంది ప్రాణాలు పోయాయి. అందులో వందలాది మంది ఫస్ట్ రెస్పాండర్స్. ఇంత పెద్ద సంఘటన జరగడానికి రీజన్ ఏమనుకుంటున్నారు? ఒక సింగిల్ ఇన్ఫర్మేషన్‌ని 2 ఆర్గనైజేషన్స్ షేర్ చేసుకోకపోవడం వల్ల. 2000 స్టార్టింగ్‌లో ఒక పవర్‌ఫుల్ కంట్రీలో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. టెర్రరిస్ట్ కనెక్షన్స్ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ దేశంలోకి సీక్రెట్‌గా వచ్చి ఫ్లయింగ్ స్కూల్‌లో జాయిన్ అయ్యారు. ఫ్లయింగ్ స్కూల్‌లో వీళ్ళు టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ గురించి నేర్చుకోకుండా ఒక ప్లేన్‌ని మిడ్ ఎయిర్‌లో ఎలా కంట్రోల్ చేయాలి అన్న విషయాన్ని చాలా ఇంట్రెస్టెడ్‌గా నేర్చుకుంటున్నారు. అదే టైంలో ఈ కంట్రీ యొక్క ఫారెన్ ఏజెన్సీకి చెందిన ఒక అనలిస్ట్‌కి ఒక అలార్మింగ్ కమ్యూనికేషన్ వచ్చింది. అందులో ఒక పెద్ద ప్రమాదం జరగబోతుందని క్లియర్ హింట్స్ ఉన్నాయి. ఈ విషయం యొక్క సీరియస్‌నెస్ ఆ అనలిస్ట్‌కి అర్థమైంది. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఇంటర్నల్ ప్రోటోకాల్స్ వల్ల ఆ ఇన్ఫర్మేషన్‌ని ఈ కంట్రీకి చెందిన డొమెస్టిక్ ఏజెన్సీకి షేర్ చేయలేకపోయారు. ఈ కంట్రీ యొక్క డొమెస్టిక్ ఏజెన్సీ కూడా కంట్రీలో చాలా సస్పిషియస్ యాక్టివిటీస్‌ని ట్రాక్ చేస్తుంది. కానీ అసలు పజిల్ సాల్వ్ చేయడానికి కావాల్సినటువంటి పీసెస్ వీళ్ళకి అందుబాటులో లేవు. ఇక్కడ ఫారెన్ ఏజెన్సీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్‌తో డొమెస్టిక్ ఏజెన్సీ దగ్గర ఉన్నటువంటి డాట్స్ కనెక్ట్ అయితే విషయం వేరేలా ఉండేది. సెప్టెంబర్ 11, 2001 ఆ దేశంలోని ప్రజలకు ఆ రోజు ఒక డార్క్ డేగా మారింది. సరిగ్గా ప్లాన్ చేసిన కోఆర్డినేటెడ్ అటాక్స్ వల్ల 2,973 మంది ప్రాణాలు పోయాయి. ఐకానిక్ ల్యాండ్ మార్క్స్ నేలమట్టమయ్యాయి. ఇంకా $100 బిలియన్ పైగా ఎకనామిక్ నష్టం వచ్చింది. అందులో 243 మంది ఫైర్ ఫైటర్స్, 77 మంది లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళ ప్రాణాలని కోల్పోయారు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏం తేలిందంటే ఫారెన్ ఏజెన్సీ దగ్గర ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఆ ఇన్ఫర్మేషన్ని డొమెస్టిక్ ఏజెన్సీకి షేర్ చేయలేదు. సీక్రెసీ కల్చర్, బ్యూరోక్రటిక్ హర్డల్స్ వల్ల ఆ ఇన్ఫర్మేషన్ అక్కడే ఆగిపోయింది. ఈ రెండు ఏజెన్సీల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్లనే అటాకర్స్ ప్లాన్ సక్సెస్ అయింది. ఇంతకీ ఆ దేశం ఏదనుకుంటున్నారు? ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అయిన USA. ఈ దేశంలోని 2 టాప్ ఏజెన్సీలైన CIA అండ్ FBI కలిసి పనిచేసి ఉంటే ఈ రోజున 9/11 అటాక్స్ అనేది చరిత్రలో ఉండేది కాదు.